ఈ దినం దేవుని కృపావార్తగా నాహూము గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. కాడిమ్రాను అన్నప్పుడు చాలా బరువైంది. ఎప్పుడైనా కాడిని చూసారా? ఎద్దులను చూసారా? హ్యాపీగా లేవు, స్వతంత్రంగా లేవు, వాటికి విడుదల లేదు. మరొకరు భారాన్ని అవి మోస్తున్నాయి. బరువు మోసుకెళ్ళడానికి వీటి మెడల మీద వేసాడు. దేవుని బిడ్డలారా, అనేక విధాలైనటువంటి భారము కాడిమ్రాను వంటిది దేవుని పిల్లల మీద, అంటే మనుషుల మీద సాతానుడు వేశాడట. దాన్ని నేను తీసేస్తానంటున్నాడు ప్రభు, దాన్ని తొలగిస్తాను అన్నాడు. అంటే వారు మోపినటువంటి కాడిమ్రాను నీ మీద నుండి తొలగిస్తానని ప్రభు వాగ్దానం చేశాడా? అవును. ఎవరు వారు? మానవ జాతిని ఏడ్పిస్తూ పీడిస్తున్నవి ఎవరు అంటే దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఆకాశంలో దురాత్మల సమూహాన్ని కూడా రాయబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో. ఆ పీడించే దురాత్మలు ఉన్నాయంటే అవును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అపవిత్రాత్మల చేత పీడించబడుచున్నారు అంటాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో దెయ్యముల చేత పీడించబడుచున్న వారిని ప్రభు విడిపించాడు. అంటే పీడించేవి కొన్ని ఉన్నాయా? ఎస్. అవి మనుషుల్ని పీడిస్తాయి, బాధ పెడతాయి, దుఃఖపరుస్తాయి, నిరుత్సాహపరుస్తాయి, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి, నువ్వు అభివృద్ధి పొందకుండా నీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటాయి, ఆటంకపరిచేటువంటివి. వేదన. ఈ వేదనలు వారి భుజాల మీద ఒక కాడిలాగా ఉన్నాయి. అది తెలియకుండానే చాలా మంది ఆ బరువు మోస్తూ తిరుగుతున్నారు. ఆ బరువును ప్రభు తీసేస్తా అంటున్నాడు. ఒకసారి దారిలో వెళ్తున్నాడు, ఒక వెహికల్లో వెళ్తున్నాడు, ఒక లారీ డ్రైవ్ చేస్తున్నాడు. బండి ఖాళీగా ఉంది, లారీ. వెళ్తూ వెళ్తూ ఆ రోడ్డు పక్కన ఎవరో ఒక ఆయన బరువు మోసుకెళ్తున్నాడు. ఏంటి? గడ్డి మోపు తీసుకెళ్తున్నాడు. ఎలాగో పాపం ఊర్లో వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు ఈ పెద్ద ఆయన ఎక్కడ మోస్తాడు? అరే బండి స్లో చేస్తున్నాను అని క్లీనర్తో చెప్పాడు. క్లీనరు, ఒకసారి పిలువు, పెద్ద ఆయన బండి ఎక్కించు. ఎక్కడ మోసుకుంటాడు పాపం, 4 కిలోమీటర్లు నడవాలి, చాలా బరువు మోసుకొని వెళ్తాడని చెప్పి బండి ఆపాడు. బాబు బండి ఎక్కమన్నాడు. మళ్ళా డ్రైవరు అంటే ఎక్కొచ్చా బాబు, ఎక్కువ అంటే ఎక్కాడు. థ్యాంక్స్ బాబు, వందనాలు బాబు అని చెప్పి ఎక్కాడు. గడ్డి మోపు పెట్టి పైన పెట్టి తర్వాత ఈయన బండిలో ఎక్కాడు లారీ. అప్పుడు ఈ డ్రైవర్ అనుకుంటున్నాడు, ఆ పెద్ద ఆయన నన్ను చూసి ఎంతో సంతోషపడతాడు, ఎంత హ్యాపీగా బండి ఎక్కించుకున్నాడు కదా అని చెప్పి బండి దిగినప్పుడు థ్యాంక్స్ చెప్తాడు. ఇలాగ సాయం చేయాలి, ఒక్కొక్కరికి మనం సాయం చేసుకుంటే మంచిది అంటూ ఇతను నడిపిస్తున్న క్యాబిన్ నుండి వెనక్కి చూడడానికి చిన్న కిటికీలాగా ఉంటుంది. దానిలో నడిపిస్తూ వెనక్కి చూస్తే పెద్ద ఆయన గడ్డిమోపు నెత్తిమే పట్టుకుని నిలబడి ఉన్నాడు. వీడికి అర్థం కాల డ్రైవర్కి. క్లీనరు, మనం బండి ఎక్కించుకున్నాము కదా రైతుని. అవును. గడ్డిమోపు పెట్టాక ఆయన ఎక్కాడు కదా. అవును. మరి గడ్డిమోపు నెత్తిమే మోస్తాడంటే అవునా, నేను చూస్తాను. వీడు కూడా చూస్తే ఏముంది ఆయన తల మీద? గడ్డిమోపు. ఒక చేత్తో ఇది పట్టుకున్నాడు, ఓ పక్కన గడ్డిమోపు పడిపోతుంటే అటు ఇటు పట్టుకున్నాడు. బండి ఆపరా అని చెప్పి నెమ్మదిగా ఆపారు. పెద్ద అయినా, ఏమిటి గడ్డిమోపుని మోస్తున్నావేంటి అంటే, బాబు నన్ను ఎక్కమన్నారు కానీ నా మోపుని ఎక్కమనలేదు కదయ్యా, కాబట్టి నా మోపుని నేను మోస్తాను. మనలో చాలామంది యేసు ప్రభు వారు మనల్ని పిలిచారు, రక్షణ నడిపించారు, కానీ యేసై మీద మరీ అంత భారం మోపడం బాగుండదు. కాబట్టి మన బరువు మనమే మోద్దాం, మనకున్న సమస్యలు మనమే మోద్దాం, మనకున్న ఇబ్బందులు మనమే మోద్దాం. యేసై దగ్గర మాత్రం ఆదివారం వెళ్ళి ఇదిగో ఇలా అనుకొని వచ్చేద్దాం. అవునా? యేసై ఏమన్నాడు తెలుసా? నా బిడ్డలరా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానం ఇస్తాను. అందుకే రమ్మంటున్నాడు ప్రభు. ప్రతి దేవుని బిడ్డకు సిలువ దర్శనం ఉండాలి. సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు ఆయనని సిలువలో నీ పాపము నీ శాపము భరించాడు కనుక నా పాపము తొలగించు ప్రభు అని ప్రార్థిస్తుంటే అది కొట్టివేయబడుతుంది. ఆ పాపం నీ మీద నుండి తీసివేయబడుతుంది. పాపభారం. సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎక్కడ లేని సంతోషంతో నింపబడతావు. అది భోజనం చేసినా దొరకదు ఆ సంతోషం, కొత్త బట్టలు వేసుకున్నా దొరకదు, కారు కొనుక్కున్నా దొరకదు, నూతన ఇల్లు ఉన్న దొరకదు. అది భౌతికమైన ఆనందాలు. ఇది దేవుడిచ్చేది పరలోకం నుండి నీ అంతరాత్మలోకి వచ్చే ఆనందం. ఇది పాపక్షమాపణ పొందినప్పుడు కలిగే ఆనందం. అక్కడ నీ పాప బరువంతా నీ మెడ మీద తీసేయబడుతుంది. కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా విరగొడతాను అంటే ఇక మోపరు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. అంధకార బంధమునన్నావరింపగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. యోబు హ్యాపీగా బతుకుతున్నాడు. యోబు జీవితం షడనగా కాడి మ్రాను బరువు వచ్చి ఆయన భుజాల మీద పడింది. హీరోగా ఉన్నాడు డెనటాగా, వెంటనే జీరో అయిపోయాడు. ఉద్యోగం పోయింది, అంటే అనుకున్నటువంటి వ్యాపారం పోయింది. అప్పటికి ఎస్టాబ్లిష్ చేశాడు చాలా రకాలైన వ్యాపారాలు, అన్నీ పోయాయి, అన్ని లాస్ అయిపోయాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలా. దెయ్యాలు దురాత్మలు అతను భుజాల మీద బరువును మోపాయి. వారు అన్నారు, ఇంకా దేవుడిని స్తుతిస్తావెందుకు, దేవుడిని దూషించి చావు. అప్పుడు అతను అంటాడు, బుద్ధుందా నీకు? అన్నీ ఉన్నప్పుడు, అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాం కదా. ఈరోజు కష్టం వస్తే దేవుడిని దూషించమంటావా? ఇబ్బందులు వస్తే దూషించమంటావా? లేనప్పుడు కూడా దేవుళ్ళలోనే ఆనందిద్దాం. ఏమున్నా లేకున్నా నేను దేవుల్లోనే ఆనందిస్తాను. ఏ పరిస్థితిలో అయినా దేవుల్లోనే ఆనందిస్తాను. ఎలాంటి ఇబ్బందులున్నా దేవుల్లోనే ఆనందిస్తాను చెప్పి దేవుని స్తుతించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్ళేసరికి ప్రభు మాట్లాడతాడు, నా కుమారుడా యోబు, నీ దుఃఖ దినాలు నేను చూశాను, నీ శ్రమ దినాలు నేను చూశాను. ఇన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ప్రార్థన చేశావు. ఇన్ని కష్టాల్లో కూడా దేవుడు ఏం చేశాడు నాకేమో అనకుండా, దేవా నేను చనిపోయినా నీకోసమే చనిపోతాను కానీ నిన్ను మాత్రం దూషించను ప్రభా, దేవుడు నువ్వు నాకు కావాలి, నువ్వు ఉంటే చాలు యేసయ్యా అన్నాడు. రెండంతలుగా దీవించారు. వాక్యానికి దూరం అవ్వకండి, దేవుని వాక్యానికి లోబడండి, ఆశీర్వదించబడతారు. గాడ్ కెన్ బ్రేక్ డౌన్ ఎనీ యోక్ విచ్ ఇస్ అపాన్ యువర్ లైఫ్. మీ ప్రియ సహోదర సహోదరులారా, నీ మెడ మీద ఎటువంటి కాడి ఉన్న దేవుడు పూర్తిగా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభా నా మీద ఉన్న ప్రతి అపవాది కాడి, భారమైనటువంటి కాడి, అది శోధనైనా, చింతైనా, విచారమైనా, అది రోగమనే కాడి అయినా, అది ఎలాంటి కాడి అయినా నా భుజాలు నా మెడ మీద ఉండి దాన్ని విరగొట్టుము దేవా అన్న వారి చేతిని పైకెత్తగలరా? గుడి మెచ్చేపెట్టి ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యా నా భుజం మీద ఉన్న కాడి విరిగిపోవాలి ప్రభా, నేను ఆశీర్వాదాలు అడుగు పెట్టాలి, నాకు నూతన ఐడియాలు ఇవ్వండి, నాకు నూతన ఆలోచనలు ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి ప్రభా, కృప చూపము దేవా. యేసునాథా సర్వోన్నతుడా, యోబు జీవితాన్ని రెండంతలుగా దీవించావు. అన్ని కోల్పోయిన యోబు నిన్ను మాత్రం కోల్పోలేదు, నీ భక్తిని విడవలేదు, ప్రార్థన మానలేదు, విశ్వాసం విడవలేదు. ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు యేసయ్యా అన్నాడు. మీరు అతను రెండంతలుగా దీవించారు, ఆశీర్వదించారు నాయన. ఆ రెండంతల దీవెనలు నేను అనుభవించాలి. నన్ను బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, భక్తిలో బలపరచండి, నీ కృప అధికముగా దయచేయి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి, వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మిమ్మల్ని పీడిస్తున్న ప్రతి విధమైన అపవాది కాడులని మీ మెడల మీద ఉండేది విరవబడి మీరు పూర్తిగా స్వతంత్రులుగా జీవించిన కృప కలుగును గాక. ఆమేన్. అంధకార బంధమునన్నావరింపగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను, బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వాగ్దానం మీ కొరకు ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13:5 వచనం, నిన్ను ఏ మాత్రమును విడువను,
నిన్ను ఎన్నడూను ఎడబాయును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకునే సహాయం మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యూదా 1:2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. Mercy unto you and peace and love be multiplied. May the Lord bless you with this promise. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.